శ్రీమతి నమః. పెహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మందికి కాశ్మీర్ గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువైంది. కాశ్మీర్ గురించి ఎంతో మంది సైనికులు, అలాగే ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు ప్రాణాలని తృణప్రాయంగా వదిలేశారు. అలా వదిలేసిన వాళ్ళలో ఒక 19 ఏళ్ల యువకుడు కూడా ఉన్నారు. అతని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అతనే లేకపోతే కాశ్మీర్ మన దేశంలో ఉండేది కాదేమో, మనం ఏమైపోయి ఉండేవాళ్ళము ఆ ఊహే తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. బారాముల్లా పట్టణంలో మహమ్మద్ మక్బూల్ షేర్వానీ జన్మించాడు. అతనికి దేశభక్తి ఎక్కువ. దేశం కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాడు. తన గురించి కూడా తను ఆలోచించుకోడు అనమాట. ముఖ్యంగా కశ్మీరీ పండిట్లను రక్షించడం కోసం అతను పడ్డ తపన, కృషి అంతా ఇంత కావు. కశ్మీరీ పండిట్ల కోసం అతను చేసిన ఏ పనులైతే ఉన్నాయో అవన్నీ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గవి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి వాళ్ళ గురించి మనకి తెలియలేదు. 19 ఏళ్ల యువకుడికి బారాముల్లా పట్టణానికి ఈ పాక్ కొండమూకలు వచ్చి బస చేశాయని చెప్పి తెలిసింది. అతనికి తెలుసు నెక్స్ట్ మజిలీ శ్రీనగర్ లో చేస్తారు. ఒకవేళ శ్రీనగర్ లో మజిలీ చేసి ఆ శ్రీనగర్ ని గనక చేజెక్కించుకుంటే కశ్మీర్ లో ఎంత కబ్జా చేసేసుకుంటారు వాళ్ళనే విషయం ఈ షేర్వానీకి తెలుసు. ఎలా అయినా సరే వాళ్ళని దారి మళ్లించాలి అని అనుకుంటాడు. అప్పటికి ఈ కశ్మీర్ రాజు హరిసింగ్ ఇంకా ఈ కశ్మీరు భారతదేశంలో విలీనమవుతున్నట్లుగా ప్రకటించలేదు. అప్పటికి ప్రకటనలు ఏమీ రాలేదు. అప్పుడు కశ్మీర్ రాజు హరిసింగ్ ఏం చేయాలి? ఒకవేళ ఈ పాక్ సైనికులు కాశ్మీర్లోకి వచ్చేసినా భారత సైన్యం కాశ్మీర్లోకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇంకా సంతకాలు అవ్వలేదు కాబట్టి. ఈ కాశ్మీర్లోకి మన భారత సైన్యం రాకపోతే ఈ కాశ్మీర్ని పాక్ వాళ్ళు ముట్టడించేస్తారు, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. బండి మీద బయలుదేరాడు. ఆ పాక్ మోకలకి ఎదురుగా బయలుదేరి వాళ్ళు అక్కడ కనిపిస్తే, ఓయ్ సోదరులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను కూడా ఈ కశ్మీర్లో వాళ్ళనే, నాకు ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు. భారత సైనికులు కశ్మీర్లోకి వచ్చేసారు, మీరు అక్కడికి వెళ్తే మీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అని వాళ్ళు నమ్మబలికే విధంగా శత విధాల ప్రయత్నించి వాళ్ళని నమ్మించాడు. అతనికి తెలుసు షేర్వానీకి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే తన ప్రాణాలు పోతాయని. కానీ ప్రాణాలని పణంగా పెట్టాడు ఈ మహమ్మద్ మక్బూల్ షేర్వానీ. అప్పుడు ఈ పాక్ సేన ఏం చేసిందంటే షేర్వానీ చెప్పిన మాటలు నమ్మింది. షేర్వానీ ఏం చేశారంటే, నాకు ఈ ప్రాంతం అంతా తెలుసు, నేను కూడా కొండ జాతి వాడినే, మీకు నేను అన్ని చూపిస్తాను పదండి అని చెప్పి అతన్ని ఆ సైన్యాన్ని తీసుకువెళ్ళాడు. అటు ఇటు తిప్పి దాదాపుగా ఒక 4 రోజుల పాటు అలా డ్రాగ్ ఆన్ చేశాడు. 35 కిలోమీటర్ల ముందుకు తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు అనుమానం వచ్చిందనమాట ఈ పాక్ సైనికులకి, వీడెవడో మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు అని. అప్పుడు పట్టుకుని బారాముల్లా పట్టణానికి ఈ షేర్వానీని తీసుకొచ్చి ఎంత బాధ పెట్టారు అంటే అది వింటుంటే ఏడుపు వచ్చింది అసలు. నిజంగా ఈ షేర్వానీ ఎంత భక్తుడు అంటే, ఒకసారి ఈ కాశ్మీర్ వచ్చి మన భారతదేశం గురించి, మన భారతీయుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అతని మెళ్ళలో చెప్పుల దండ వేశాడు. అంత ధైర్యవంతుడు అనమాట. అంటే చెప్పుల దండ వేశాడు అని కాబట్టి గొప్పవాడు నేను చెప్పట్లేదు. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా ఎదిరిస్తాను అనే భావన అక్కడ మనకి అర్థం అవుతుంది. అంతమంది వాళ్ళు ఉండగా ఈ షేర్వానీ ఒక్కడు వెళ్ళి ఆ మెడలో ఆ చెప్పుల దండ వేశాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ షేర్వానీకి. అయితే ఈ బారాముల్లా తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేశారు తెలుసా? ఎంత క్రూరంగా చేశారో చూడండి. పాక్ వాళ్ళకి మన వాళ్ళు దొరికితే అదే విధంగా హింస పెడతారు. వాళ్ళకి ఎంత ద్వేషమో చూడండి. ఇక్కడ ఈ షేర్వానీ ఆ పాక్ సైనికులు పట్టుకున్నా సరే కాశ్మీర్ గురించి, మన భారతదేశం గురించి అతను నినాదాలు చేస్తుంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ కోపాన్ని తట్టుకోలేక ఇతని శరీరంలోకి 14 బుల్లెట్లు పంపించి తర్వాత ఇతని శరీరాన్ని ఏం చేశారో తెలుసా? ఒక చెక్కకి సిలువలా వేసి మేకులు కొట్టేసి అతని మీద ఉమ్ము వేసి అతని షర్టు మీద కాఫీర్ అని రాసి పైన తల మీద ఇతను దేశద్రోహి, ఇతనికి శిక్ష మరణము అని రాసి అక్కడ ఒక చోట 2 స్తంభాలకి కట్టేశారు. ఎంత దారుణంగా చేశారు అంటే అది చూసి మళ్ళీ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఎవరు వాళ్ళకి అసలు పొరపాటును కూడా ఎదురు తిరగకూడదు అనే ఉద్దేశంతో అంత కిరాతకంగా చేశారు. 14,000 జనాభా ఉన్న బారాముల్లా గ్రామంలో 3,000 మంది మాత్రమే మిగిలారు ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు.
తర్వాత అతని భౌతిక కాయాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి బారాముల్లాలోని జుమా మసీదులో ఖననం చేసేశారు. అసలు ఆయన గనక బ్రతికుండుంటే మక్బూల్కి డిసెంబర్ 1948లో జబాతో పెళ్లి జరగాలట. మక్బూల్ మొదటి నుంచి ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకి. మక్బూల్ త్యాగాన్ని షేక్ అబ్దుల్లా మరుగుపరిచేశాడు. ఆయన కుటుంబానికి ఎటువంటి సహాయమూ చేయలేదు. చరిత్రని మలుపు తిప్పిన మక్బూల్ షేర్వానీ కథని చరిత్ర పుస్తకాలలో లేకుండా చేసేశాడు. ఇప్పుడు ఈ షేర్వానీ కూడా ఒక ముస్లిమే. ఈ మక్బూల్ షేర్వానీ చరిత్రని బయటికి రాకుండా చేసిన ఈ షేక్ అబ్దుల్లా కూడా ముస్లిమే. కాకపోతే ముస్లింల్లో అయినా సరే ఎక్కడైనా సరే దేశభక్తులు ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు, హిందువుల్లో కూడా ఉన్నట్లు. ఇప్పటికీ ఆ బారాముల్లాలో అక్టోబర్ 22, 1948 సంవత్సరాన్ని బ్లాక్ డేగా ఈ రోజుకి వాళ్ళు గుర్తుంచుకొని బాధపడుతూనే ఉంటారు. అంటే ఎంతమంది ప్రాణాలు తీసేశారు. ఈ లోపు ఏమైందంటే సంతకాలు అయిపోయాయి. సంతకాలు అయిపోయిన తర్వాత మన భారత సైన్యం కాశ్మీర్లోకి వచ్చింది. ఈ పాక్ సైన్యాన్ని తిప్పి 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 కొట్టి పడేసింది మన సైన్యం. కానీ ఈ లోపు జరగవలసిన నష్టం జరిగింది. కానీ ఆ నష్టం భారీగా జరగకుండా ఉండేటట్లుగా ఈ షేర్వానీ చేశారు. ఆ 4 రోజులు కనుక ఈ పాక్ సైన్యాన్ని తప్పుదారి పట్టించి వాళ్ళ దృష్టి మరలించి ఉండకపోతే ఆ 4 రోజుల్లోనే విధ్వంసం సృష్టించేసి ఆ శ్రీనగర్ని చేజెక్కించుకునేవారు. తర్వాత ఈ కాశ్మీర్ని ఆక్రమించేసుకుని ఉండేవారు. 4 రోజుల సమయం వాళ్ళతో గడిపాడు అంటే ఇతను ఎంత ధైర్యవంతుడు. ఇతను చేసిన సాహసం గాని ఇతను చేసిన త్యాగం గాని మాటల్లో చెప్పలేం. కాశ్మీర్కి మన భారత సైన్యం వెళ్ళారు. ఆ సైన్యాన్ని పాక్ సైన్యాన్ని తిప్పికొట్టారు, అది వేరే విషయం. కానీ దేశం కోసం చూడండి, తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా హిందువులని సోదరులుగా భావిస్తూ కాశ్మీరీ పండిట్ల కోసం తన జీవితాన్నే సాక్రిఫైస్ చేస్తూ అసలు కాశ్మీర్ ఈ రోజు మళ్ళీ మన చేతుల్లో ఉండడానికి ఒకానొక కారణం ఈ మొహమ్మద్ మక్బూల్ షేర్వానీ. అందరూ పరాయి వాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను చెప్పను. అందరి హిందువులు మన వైపే పలుకుతారు అని చెప్పను. మన హిందువుల్లో కూడా మనకి వెన్నుపోటు పొడి చేసిన వాళ్ళు ఉన్నారు. పరాయి మతస్థుల్లో కూడా మనకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అలా సహాయం చేసిన వాళ్ళలో ఒకానొక వ్యక్తి ఈ మహమ్మద్ మక్బూల్ షేర్వానీ. అతనే ఆ రోజు రక్షించి ఉండకపోతే కాశ్మీర్ని ఈ రోజు మన చేతుల్లో ఉండేదా? ఉమ్ము ముఖాన ఊసేసి బుల్లెట్లు కొట్టేసి అసలు ఆ చెక్కకి కొట్టేశారు అంటే వాళ్ళ యొక్క క్రూరత్వం చూసుకోండి. అదే క్రూరత్వం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది కదా. అందుకే కదా ఈ సింధు జలాలను ఆపేసినప్పుడు కూడా రక్తం పారిస్తాం, రక్తం ఏరులై పారుతుందని చెప్పి మనల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టేస్తారు అనడానికి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వాళ్ళ చరిత్రలో మనం తెలుసుకోకుండా మనం సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాము అంటే, మొన్న సమంత గారు ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోప్ చనిపోయినప్పుడు ఆవిడ ఏదో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుని తీసుకొచ్చి అసలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేసారు అనమాట. ఎలాగా? పెహల్గావ్ గురించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. పోస్ట్ పెట్టిన వెంటనే డిలీట్ చేసేసారు అని. ఇన్స్టాలో స్టేటస్ పెట్టినప్పుడు 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఆ పోస్ట్ పెట్టి 20 అవర్స్ అని చెప్పి అక్కడ కనబడుతోంది. ఆ స్క్రీన్ షాట్ తీసినప్పుడే అక్కడ 20 అవర్స్ అని కనబడుతోంది. అంటే ఇంకో 4 అవర్స్ లో అది డిలీట్ అయిపోతుంది, మనం డిలీట్ చేయకపోయినా సరే. దాన్ని కూడా తీసుకొచ్చేసి ఆ పోస్ట్ పెట్టేసి సమంత ఇలా మాట్లాడిందని మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడైనా ఏ రోజైనా మన హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి ఆవిడ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. పైగా మన మతాన్ని గౌరవించి నేను హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పారు. స్వీకరించారా లేదా పక్కన పెట్టండి, స్వీకరిస్తున్నానని చెప్పడమే కాకుండా తిరుపతి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేశారు. నేను హిందూ ధర్మాన్ని, ఆచారాలని, సంప్రదాయాలని, మీ దేవుళ్ళని నేను గౌరవిస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి అక్కడ స్వామి వారిని దర్శనం చేసుకుని వచ్చారు. అంటే హిందువులంటే ఆవిడకి ప్రేమ అభిమానాలు ఉన్నట్టే కదా. ఆవిడ తలరాత బాగోలేదంతే. అందుకే పెట్టకూడని సమయంలో ఆవిడ పోస్ట్ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి ఇలాగా వక్రంగా సృష్టించేశారు మన సామాజిక మాధ్యమంలో. మనం ఎవరినైనా ప్రశ్నించాలి, ప్రశ్నించడంలో తప్పే లేదు. కానీ ద్వేషించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా తీసుకొచ్చి వాళ్ళని అత్యంత అసహ్యకరంగా మనం మాట్లాడకూడదు. మనం ఏ వీడియోస్ చేసినా ఎవరినైనా సరే ప్రశ్నించడమే చేస్తాం.
వ్యక్తిగతంగా దూషణ అవి చేయం. దయచేసి వ్యక్తిగత దోషం చేస్తూ కింద కామెంట్లు పెట్టకండి. ఎంత కోపం ఉన్నా సరే మనం ప్రశ్నించాలి, విషయాన్ని విషయంలా మాత్రమే మాట్లాడాలి. మొన్న ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి గురించి వీడియో చేసిన, ప్రవస్తి గురించి వీడియో చేసిన, కాజల్ గురించి వీడియో చేసిన, ఎవరి గురించి వీడియో చేసినా నేను ప్రశ్న మాత్రమే వేస్తాను, దూషించను. కింద పెట్టే కామెంట్లు చూస్తుంటే ఎంత భయంగా అనిపించాయో. అంత శాడిజం ఎందుకు వచ్చింది మనలో? అంత అసహ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆ కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చక్కగా పెట్టచ్చు, ఆ తల్లిదండ్రులు ఇలా ఉంటే బాగుండేది, నువ్వు చేసింది తప్పమ్మా, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పి మనం మోటివేట్ చేసే విధంగా కింద కామెంట్లు పెట్టామని అనుకోండి, వాళ్ళ గురించి చేసిన వీడియోస్ వాళ్ళు చూసుకుంటారు యూట్యూబ్ లో. అలా చూసుకున్నప్పుడు ఆ కామెంట్లు చూసి బాధపడరు, వాళ్ళలో అభద్రతా భావం రాదు. అలాగే మనం కూడా ఇంకొకళ్ళని నెగిటివ్ గా అని ఆ కర్మను కూడా మనం పోగేసుకోకర్లేదు, ప్రశ్నించే తీరాలి. మన దేశానికి నిజంగా హాని చేసేస్తున్నారు అని అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారో అది కూడా మనం చేయొచ్చు. కింద వ్యక్తిగత దోషం చేస్తూ కామెంట్లు పెట్టకండి. ఇప్పుడు ఆ సమంత గారు కూడా ఎన్నో దెబ్బలు తినేసి ఉన్నారు, ఎన్నో బాధల్లో ఉన్నారు. ఆవిడ దేని గురించో పెట్టుకున్నారు, అసలు పెహల్గావ్ గురించి ఆవిడ పెట్టిన పోస్ట్ కి సంబంధమే లేదు. కానీ అక్కడ ఆవిడ ప్రకృతి గురించి, నీళ్ల గురించి మాట్లాడారు కాబట్టి ఈ పెహల్గావ్ గురించి మాట్లాడారని చెప్పి రెండింటిని కలిపేశారు. తలరాత బాగోపోతే తాడే పామై కరుస్తుంది అనడానికి పాపం సమంత గారు పెట్టిన పోస్టే ఉదాహరణ. ఆవిడ చూసినప్పుడు జాలిపడాలో, బాధపడాలో, లేదు అంటే మనం పెట్టే కామెంట్లకి మన మీద మనం బాధపడాలో కూడా నాకు అర్థం కాదు.